Hello friends, welcome to Honey GS classes. 15th March 2020 second current affairs. Hindu, Enadu, PIB, Indian Express, All India Radio లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే నేషనల్ ఇష్యూ మనకి ఈ పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాడు. ఈయనకి డ్యూయల్ మెంబర్షిప్ ఉంది. ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందే ఆల్రెడీ 2014 నుంచి ఈ పంజాబ్లో ఈ ఆప్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నాడు. సో డ్యూయల్ మెంబర్షిప్ ఉండద్దు కాబట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాడు. రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ డ్యూయల్ మెంబర్షిప్ మీద అని చెప్పేసి, అప్పర్ భద్రా కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్, దీనికి జాతీయ హోదా లభించింది. ఈ దక్షిణ భారతదేశంలో జాతీయ హోదా పొందిన రెండవ ప్రాజెక్టు ఈ అప్పర్ భద్రా అని చెప్పేసి. ఈ బాహిని స్కీమ్ అనేది సిక్కిం ప్రభుత్వము ఈ స్కూల్ చిల్డ్రన్ గర్ల్స్ కి ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అనేది ఇచ్చే స్కీమ్ పేరే ఈ బాహిని అని చెప్పేసి. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్బోవాక్స్ అనేది సో రేపటి నుంచి అంటే ఈ మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఇయర్స్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్ అనేది ఈ కోర్బోవాక్స్. ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి 2050 కల్లా జీరో కార్బన్ నెట్ టార్గెట్ గా పెట్టుకుంది ముంబై. సో సౌత్ ఏషియా, నాట్ సౌత్ ఇండియా, సౌత్ ఏషియా మొత్తంలోనే ఈ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ రూపొందించిన మొట్టమొదటి సిటీ ఈ ముంబై. పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే కుముదిన్ జోషి అండ్ మీనా స్వామినాథన్ ఇద్దరు కూడా మహిళలు మరణించారు. వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ మనకి గుత్తా సుఖేందర్ అండ్ రాజ్ కుమార్, ఒకరు తెలంగాణ శాసన మండలి నూతన చైర్మన్, ఇంకో అతను రాజ్ కుమార్ అంటే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి FATF, సో దానికి నూతన చైర్మన్ ఈ సింగపూర్ కు చెందిన రాజ్ కుమార్. ఎకనామీ చూస్తే RBI అనేది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. 1 ఏప్రిల్ నుంచి అవి అమల్లోకి వస్తాయి. మైక్రో ఫైనాన్స్ లోన్, సూక్ష్మ రుణము అంటే ఏంటి, ఆ మైక్రో ఫైనాన్స్ లోన్ ఇచ్చే సంస్థలు ఎటువంటి గైడ్లైన్స్ పాటించాలని చెప్పేసి RBI సర్క్యులర్ జారీ చేసింది. డేస్ లో మనకి ఈ మార్చి 14th అనేది నిన్న ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే లేదా పై, ఈ పై సింబల్ ఉంటుంది కదా, సో పై డే అని చెప్పేసి మనం పిలుస్తాం. దీని వాల్యూ 3.14 కాబట్టి 22/7 ని డివైడ్ చేస్తే 3.14 వస్తుంది. సో 3.14 కాబట్టి పై వాల్యూ ఇది ఇట్లా గీస్తే సో మనకి 3rd అంటే మార్చ్ 14th అని చెప్పేసి వస్తుంది. సో అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పై విలువ 3.14 కాబట్టి మార్చ్ 14th అనేది ఇంటర్నేషనల్ పై డే, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ యునైటెస్, అంటే గణితము అనేది ఐక్యపరుస్తుంది అందరినీ అని చెప్పేసి ఆ థీమ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో అది పై డే, రైట్. ఫస్ట్ మనకి ఈ భగవంత్ మాన్ అండి, నేషనల్ ఇష్యూ ఏం కాదు, ఇది పంజాబ్ ఇష్యూ వాస్తవంగా. సో భగవంత్ మాన్ ఇటీవల ఈ పంజాబ్ లో 117 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే అందులో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది 92 గెలుస్తుంది. సో దేశంలో 2 రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీ ఏంటి అంటే ఈ ఆప్ అండ్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ కి ఈక్వల్ గా ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఎదిగిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. ఈ భగవంత్ మాన్ ఈ 2022 ఈ పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే 2014 నుంచి ఈ ఆప్ పార్టీ యొక్క ఏకైక ఎంపీగా ఉన్నాడు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సింగిల్ ఎంపీ ఎవరు అంటే ఈ భగవంత్ మాన్ అని చెప్పేసి 2014 నుంచి ఉన్నాడు. సో 14 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో కూడా ఇతను గెలవడం జరిగింది. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఎంపీగా ఉన్నాడు ఆల్రెడీ, ఎమ్మెల్యే కూడా గెలిచిండు. సో మనకి డ్యూయల్ మెంబర్షిప్ అనేది లేదు, ద్వంద్వ సభ్యత్వం అనేది లేదు ఈ ఇండియాలో. సో డ్యూయల్ మెంబర్షిప్ ఆర్టికల్ 101(2) ప్రకారము, క్లాస్ 2 ప్రకారము పార్లమెంటు అండ్ అసెంబ్లీ సభ్యత్వము ఒకే సమయంలో కలిగి ఉండరాదు.
14 రోజుల వరకు ఇలా కలిగి ఉంటే 14 రోజుల వరకు ఈ ఎంపీ పదవి ఉంటది. తర్వాత ఎంపీ పదవి అనేది తొలగించబడతాడు ఎంపీ పదవి నుంచి, నాట్ ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి. సో రాష్ట్రపతి ఈ ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్న వ్యక్తిని ఎంపీ నుంచి తొలగిస్తాడు. రాష్ట్రపతి గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సభ్యుల అనర్హత విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రపతిది. ఒక పార్టీ ఫిరాయింపు అన్నప్పుడు స్పీకర్ వస్తాడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగినప్పుడు హైకోర్టు అనేది అనర్హత తీర్పు చెప్తే తప్పించి మిగతా విషయాలలో రాష్ట్రపతి బట్ ఎన్నికల సంఘము ఆలోచన తీసుకోవాలి కంపల్సరీ. సో ఎన్నికల సంఘం సిఫార్సు మేరకి పార్లమెంటు సభ్యులను డిస్క్వాలిఫై చేసేది రాష్ట్రపతి. సో దీని ప్రకారము 101 ఆర్టికల్ 2 క్లాస్ 2 ప్రకారము ఒకే సమయంలో ఎంపీ ఎమ్మెల్యేగా ఉండరాదు. ఉంటే ఇట్ట 14 రోజుల అనంతరము ఎంపీ పదవి అనేది తొలగించబడుతుంది. సో ఇండైరెక్ట్ గా టెక్నికల్ గా చూస్తే 14 రోజుల పాటు నువ్వు ఎంపీ ఉండొచ్చు, ఎమ్మెల్యే కూడా ఉండొచ్చు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలో చేస్తుంది. 1999 ఒకసారి బ్యాక్ వెళ్తే ఈ వాజ్పేయి ప్రభుత్వం ఉండే, అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఉండే. ఈ బీజేపీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అనేది, ప్రతిపక్ష పార్టీ అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడుతుంది, అవిశ్వాస తీర్మానము ప్రవేశపెడుతుంది. మాకు ఈ వాజ్పేయి ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్పేసి, మెజార్టీ లేదు అని చెప్పేసి, మెజార్టీ ప్రూవ్ చేసుకోమని అవిశ్వాసం ప్రవేశపెడుతుంది. సో 269-270 ఈ ఓటింగ్ తోని ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గుతుంది. వాజ్పేయి ప్రభుత్వం రాజీనామా చేస్తుంది. ఓన్లీ ఒక్క ఓటు అండి. సో ఈ ఒక్క ఓటు ఎక్కువ వేసింది ఎవరు అంటే ఈ ఒడిషా సీఎం అండి. సో ఎవరు? గిరిధర్ అని చెప్పేసి. సో ఈ ఒడిషా సీఎం గిరీజ్, ఇతను ఒడిషా సీఎం గా ఉన్నాడు, ప్లస్ అదే టైంలో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉన్నాడు. అంటే అప్పటికి 14 రోజులు మాత్రమే అవుతుంది. సో అతను లాస్ట్ రోజు ఓటేసి వాజ్పేయిని ఓడించాడు ఈ గిరిధర్ అని చెప్పేసి. ఒక్క ఓటు అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు గిట్ట నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే గిట్ట ఓ 10 ఓట్లు తక్కువ కూడా ఈజీగా హార్స్ ట్రేడింగ్ జరిగి, అమ్మకం కొనుగోలు జరిగి ఈజీగా కొనేస్తుంది అధికార పక్షం. జనరల్ గా నవే డేస్ బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అయినా అంతే, టిఆర్ఎస్ అయినా అంతే, ఏ పార్టీ అయినా ఈజీగా ఇప్పుడు నెగ్గేస్తుంది. సో ఒక్క ఓటుతోని అధికారం పడిపోయేంత ఇప్పుడు లేదు ప్రెసెంట్. సో వాజ్పేయి ఆ టైంలో ఈ హార్స్ ట్రేడింగ్ చేయలేదు, అంటే ఈ ఎంపీల కొనుగోలు చేయలేదు. సో విలువలకు కట్టుబడి ఉన్నాడు వాజ్పేయి. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఈ ఒడిషా సీఎం ఈ గిరిధర్ అని చెప్పేసి ఇతను ఓటింగ్ కు దూరంగా ఉంటే ఏమవు అంటే, ఇతను నైతికంగా బాధ్యత వహించి నేను ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఈ ఎంపీగా 14th డే నాది అయిపోతుంది, సో ఓటింగ్ అవసరమా నాకు అని చెప్పేసి నేను దూరంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? 269-269 అవుతుంది. సో టై బ్రేకర్ వస్తుంది. అప్పుడు ఏమైతుంది? స్పీకర్ ఓటేస్తాడు. స్పీకర్ ఎవరు? జిఎంసి బాలు ఎవరు ఉండే బీజేపీ పార్టీ, ఎటే ఓటేస్తాడు? బీజేపీ వైపే వేస్తాడు. ఇన్ఫాక్ట్ అధికారం అనేది వచ్చేది వాజ్పేయి ప్రభుత్వానికి. సో అయినప్పటికీ వాజ్పేయి ఈ హార్స్ ట్రేడింగ్ చేయకుండా మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాడు. సో ఘన విజయం సాధిస్తాడు. 5 years పాటు అధికారంలో ఉన్నాడు. సో దట్ ఈస్ ద వాజ్పేయి. ఎందుకు చెప్పడం అంటే వాజ్పేయి యొక్క వాల్యూస్ అలాంటివి. ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్తే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ కంపల్సరీ వాజ్పేయికి మనం ఓటిస్తాం. రైట్. ఇన్సానియత్ అని చెప్పేసి మానవత్వ ప్రాతిపాదికన అతను పరిపాలిస్తాడు. కాబట్టి December 25th బర్త్డే సుపరిపాలన దినం అని చెప్పేసి మోడీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాజ్పేయి లాంటి రాజకీయ నాయకుడు అత్యంత అరుదు. సో ఒక్క ఓటుతోనే ఓడిపోయాడు. ఆ ఒక్క ఓటు కూడా ఇన్ఫాక్ట్ అది అంత నైతికమైన ఓటేం కాదు. ఎంపీ అండ్ ఎమ్మెల్యే డ్యూయల్ మెంబర్షిప్ ఉన్న వ్యక్తి ఓటేయడం ద్వారా ఓడిపోయాడు. ఇక్కడ మనకి ఈ 2022 ఎన్నికల్లో ఈ యూపీలో ఈ అఖిలేష్ యాదవ్ అని చెప్పేసి ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేసిండు, గెలిచిండు. అతను కూడా 14th డే వరకు
ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటది. అట్లనే ఉంటే గిట్ట ఎంపీ పదవి ఎగిరిపోతుంది. అజం ఖాన్ అని చెప్పేసి కూడా ఈ ముగ్గురు మన భగవంత్ మాన్, అఖిలేష్ యాదవ్ అండ్ అజం ఖాన్ ముగ్గురు కూడా డ్యూయల్ మెంబర్షిప్ కలిగి ఉన్నారు. ఇప్పుడైతే ఈ భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. సో పార్లమెంటు సభ్యుడు, లోక్సభ మెంబర్ కాబట్టి ఈ లోక్సభ సభాధిపతి ఎవరు? లోక్సభ స్పీకర్. ఈ స్పీకర్ కి రాజీనామా పత్రం ఇచ్చాడు. సో ఓం బిర్లాకి. మనం ఏమి చదువుకోవాలి అంటే ఈ లోక్సభ సభ్యుడు తన రాజీనామాని ఎవరికి ఇస్తాడంటే రాష్ట్రపతికి కాదు, లోక్సభ స్పీకర్ కి, సభ అధ్యక్షులకి ఈ సభ్యులు రాజీనామా ఇవ్వాల్సి ఉంటది. రైట్, ఇది భగవంత్ మాన్ గురించి. నెక్స్ట్ అప్పర్ భద్ర. ఇది కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్ అండి. దీనికి జాతీయ హోదా వచ్చింది. సో దక్షిణ భారతదేశంలోనే 2వ ప్రాజెక్టు జాతీయ హోదా పొందింది. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఏపీలో ఉన్న పోలవరం ఫస్ట్, సెకండ్ కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర. సో ఇది అప్పర్ భద్ర ఎందుకు అంటే ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మిడిల్ కర్ణాటకలో ఇక్కడ కరువు ఎక్కువ ఉంటుంది. సో డ్రాట్ ఏరియా కాబట్టి సో ఈ కరువు ప్రాంతానికి సాగునీరు అందించాలి. ఎంత అంటే 2.25 లక్షల హెక్టార్లు, 2,25,000 హెక్టార్స్ కి సాగునీరు అందించాలి. ప్లస్ 367 ట్యాంక్స్ అంటే చెరువులు నింపాలి. ఈ చెరువులు నింపడం ఎందుకంటే ఆ చెరువులు అంటే ఈ సెంట్రల్ కర్ణాటక స్టేట్ లో ఈ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంది. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలము పెరిగి ఆ ఫ్లోరైడ్ పల్చగా అవుతుంది అని చెప్పేసి, ఫ్లోరైడ్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి 367 ట్యాంక్స్ చెరువులు నింపుతున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా. సో ఇది తుంగభద్ర నది మీద నిర్మించబడింది. తుంగ అండ్ భద్ర 2 నదుల కలయిక తుంగభద్ర. ఫస్ట్ ఈ తుంగ నుంచి వాటర్ ని భద్రాలోకి ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి వివిధ కెనాల్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ అనేది సాగునీరు అందిస్తుంది. సో ఇది మనకి అప్పర్ భద్ర, కర్ణాటక స్టేట్, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఏపీ అనేది కొంచెం అంటే ఈ తుంగభద్ర వాటర్ ని ఈ అప్పర్ భద్ర కోసం వాడుకుంటే మాకు శ్రీశైలం ప్రాజెక్ట్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏపీ సీఎం అభ్యంతరం చెప్తున్నారు. జనరల్ గా ప్రాజెక్ట్ జాతీయ హోదా రావాలి అంటే 2 lakhs హెక్టార్స్ కి సాగునీరు అందించాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 2.25 కాబట్టి ఇది ఎలిజిబుల్. రైట్, మన కేటీఆర్ కూడా అరే కాళేశ్వరము దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, దీనికి ఇస్తలేవు అని చెప్పేసి ఆ ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాహిని. ఏంటి బాహిని అంటే? ఇది సిక్కిం రాష్ట్రం యొక్క ఒక స్కీమ్ అండి. ఈ స్కూల్ చిల్డ్రన్స్ కి ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడము ఈ బాహిని యొక్క ఉద్దేశము. మనకి ఇటీవల ఇండియాలోని ఫస్ట్ ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అంటే శానిటరీ ప్యాడ్స్ లేని రాష్ట్రము, రహిత రాష్ట్రం ఏంటి అంటే కేరళలో. ఆ గ్రామం పేరు సో ఏంటిది? కుంభలంగి. ఆ కుంభలంగి వార్తల్లో ఉంది. ఇండియాలోని ఫస్ట్ విలేజ్ ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అని చెప్పేసి. అక్కడ శానిటరీ ప్యాడ్స్ వాడకుండా ఒకటి మెన్స్ట్రువల్ కప్స్ అని చెప్పేసి, సో మెన్స్ట్రువల్ కప్స్ అనేది వాడుతున్నారు. ఇది వాస్తవంగా ఏది అంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన స్కీమ్ లో భాగంగా, సో ప్రైమ్ మినిస్టర్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఈ స్కీమ్ లో భాగంగా ఎర్నాకులం పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో ఈ ఎర్నాకులం పార్లమెంట్ లో ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఈ కుంభలంగి గ్రామంలో ఈ శానిటరీ ప్యాడ్స్ వాడకుండా మెన్స్ట్రువల్ కప్స్ అనేవి అందించడం జరిగింది. ఒక పార్లమెంట్ ఎంపీ అనేది సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అట్లా ఈ హిబ్ ఇడెన్ అనే లేడీ ఎంపీ ఎర్నాకులంలో ఉంటది. ఆ సిట్టింగ్ ఎంపీ కుంభలంగిని అడాప్ట్ చేసుకొని అటువంటి స్కీమ్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మనకి స్కీమ్ ఏంటి అంటే అవల్కాయి. ఇది కేరళ స్కీమ్ అండి. బాహిని అంటేనేమో సిక్కింది, అవల్కాయి అంటే కేరళ మొత్తం కాదు. ఈ ఎర్నాకులం కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్న కుంభలంగి విలేజ్ లో అవల్కాయి అంటే
ఫర్ షీ, ఆమె కోసము అని చెప్పేసి ఆ పథకం పేరు మీదుగా ఫ్రీ మెన్స్ట్రువల్ కప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో శానిటరీ ప్యాడ్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే సింథటిక్ కాబట్టి వాళ్ళకి హైజీనిక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి గర్ల్స్ కి అండ్ ఉమెన్స్ కి అటువంటి స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే హిబీ ఇడెన్, ఒక ఎంపీ. ఆమెకి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఫండ్స్ వస్తుంది. ఆ ఫండ్స్ తీసుకెళ్లి కుంభలంగిలో పెట్టేసింది. సో వాళ్ళు మెన్స్ట్రువల్ కప్స్ అయితే వాళ్ళు వాడుతున్నారు. నెక్స్ట్ కోర్బే వ్యాక్స్. సో కోర్బే వ్యాక్స్ అంటే ఇది మన కోవిడ్-19 వ్యాక్సిన్ అండి. రేపటి నుంచి, సో 16 మార్చి నుంచి 2022 నుంచి 12, 13, 14 ఇయర్స్ వాళ్ళకి ఈ కోర్బో వ్యాక్స్ అనేది అందిస్తారు, కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తారు. సో మార్చి 16 నుంచి ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే అతి తక్కువ కనీస అర్హత వయస్సు ఎంత అంటే 15 కాదండి, సో 12 మనకి. ఇంతకుముందు జనవరి 3 నుంచి 2022లో మనకి 15 ఇయర్స్, 16 ఇయర్స్, 17 ఇయర్స్ వాళ్ళకేమో కోవాక్సిన్ ఇచ్చిండ్రు. ఎవరు? భారత్ బయోటెక్ తయారు చేస్తుంది, కోవాక్సిన్ ఇచ్చిండ్రు. 16 మార్చి నుంచి ఏమో కోర్బే వ్యాక్స్ ఇస్తున్నారు. సో మనకి ఈ వ్యాక్సిన్ అనేది అంటే పర్టికులర్ గా ఇదే వ్యాక్సిన్ అని చెప్తున్నాము. అదే 18+ వాళ్ళకి మండేటరీ వ్యాక్సిన్ అనేది లేదు, అంటే ఈ వ్యాక్సిన్ అనేది లేదు. కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, జాన్సన్ అండ్ జాన్సన్ అని చెప్పేసి, ఆ స్పుత్నిక్ వి అని చెప్పేసి ఏదైనా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం పర్టికులర్ గా వ్యాక్సిన్ నేమ్ ఉంది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్బో వ్యాక్స్ తయారు ఎవరంటే మనకు తెలుసు ఆల్రెడీ, బయోలాజికల్ ఈ సంస్థ. సో బయోలాజికల్ ఈ సంస్థ ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, బయోలాజికల్ ఈ సంస్థ అని చెప్పేసి. దీని అధినేత ఎవరంటే మనకి ఈ మహిమా దాట్ల. ఈ మహిమా దాట్ల మళ్ళా వార్తల్లో ఉంది. కరెంట్ అఫైర్స్ మనకి జనవరి మాసం, ఫిబ్రవరి మాసంలో ఉన్నది. ఏంటి మహిమా దాట్ల అంటే హైదరాబాద్ లో జరిగిన బయో ఏషియా సమ్మిట్ లో ఈమెకి బజాజ్ మెమోరియల్ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ బిపి ఆచార్యకి బజాజ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. రైట్. ఈ మహిమా దాట్ల అధినేత. ఈ బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేస్తుంది కోర్బో వ్యాక్సిన్. ఇందులో ఏముంటదంటే ప్రోటీన్ సబ్ యూనిట్, అంటే కరోనా వ్యాక్సిన్ యొక్క ప్రోటీన్ అంటే ఏంది? స్పైక్. సో స్పైక్ ప్రోటీన్ కదా, దీనిలో ఒక పార్ట్ తీసుకొని ప్రోటీన్ సబ్ యూనిట్ గా తీసుకొని దీన్ని తయారు చేస్తారు. నాట్ హోల్ పార్ట్, ఓన్లీ సబ్ యూనిట్ తీసుకొని దీన్ని తయారు చేస్తారు. కోర్బో వ్యాక్స్ తయారీలో ఏముందంటే ప్రోటీన్ సబ్ యూనిట్ మాత్రమే ఉన్నది. సో ఇటువంటిది ఇండియాలో వెరీ ఫస్ట్ టైం అండి. ప్రోటీన్ లో కొంత భాగాన్ని వాడి తయారు చేసిన వ్యాక్సిన్ ఈ కోర్బో వ్యాక్స్. బయోలాజికల్ ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. మహిమా దాట్ల అధినేత. 12, 13, 14 ఇయర్స్ వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంది. ఇటీవల ముంబై కరెంట్ అఫైర్స్ మనకి ఏంటి అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో ఎక్కువ ఫ్లడ్డింగ్, వరదలకి గురయ్యే ప్రాంతము ముంబై. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఎంసీఏపీ అనేది రూపొందించుకుంది ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్. ఏంటి అంటే 2050 కల్లా జీరో నెట్ రావాలి కార్బన్ అనేది. సో జీరో నెట్ కార్బన్ ఇది లక్ష్యము. ఇండియా ఎంత అంటే 2050 అంటున్నారు, 2050 కానే కాదు 2070 అండి. సో జీరో కార్బన్ నెట్ 2070 కల్లా అని చెప్పేసి ఇటీవల ఈ COP26 సమ్మిట్ అనేది గ్లాస్గోలో జరిగింది. లండన్ దగ్గర ఉంటది గ్లాస్గో అని చెప్పేసి. సో గ్లాస్గోలో ఈ COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి వాతావరణ మార్పుల మీద ఈ సమ్మిట్ జరిగితే ఈ గ్లాస్గో సమ్మిట్ లో ఇండియా 2070 కల్లా జీరో కార్బన్ నెట్ కు చేరుకుంటామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మిగతా ప్రపంచ దేశాలు అన్ని కూడా 2050 కల్లా అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాయి. 2050 కల్లా. సో ముంబై కూడా 2050 కల్లా. దక్షిణ ఆసియా మొత్తంలోనే ఇది ఫస్ట్ సిటీ క్లైమేట్ మీద ఒక ప్లాన్ రూపొందించుకున్నది. మనకి జీరో కార్బన్ నెట్ అంటే ఏంటి అంటే కార్బన్ ఎమిషన్స్
కార్బన్ యొక్క ఉద్గారాలు పూర్తిగా రాకుండా ఉండటం కాదు, ఎన్ని వస్తాయో అన్ని పోతే అది నెట్ జీరో. నీ సాలరీ నెట్ ఎంత అంటే నీ మొత్తంలోకెళ్ళి నీకు ఖర్చులు తీసిస్తే అది మిగిలింది, నెట్ అంటే మిగిలింది. సో మిగిలింది జీరో ఉండాలి. మనం ఫ్యాక్టరీల ద్వారా కానీ ఈ పొగ ద్వారా కానీ ఎంతో కొద్దిగా కార్బన్ వచ్చింది, నువ్వు చెట్లు పెంచి కార్బన్ ని తగ్గిస్తే అది జీరో అయిపోతుంది. సో 14 వచ్చింది, 14 పోయింది, జీరో ఉంటుంది. ఇది అండి కార్బన్ జీరో నెట్ అంటే. జీరో మొత్తం లేకుండా ఉండడం సాధ్యం కాదు. సో ఎంత వస్తుందో అంత వెళ్ళేలా చూసుకోవాలి, చెట్లు పెంచాలి, గ్రీనరీ పెంచాలి అని చెప్పేసి. రైట్, ఈ ముంబై యాక్షన్ ప్లాన్ లో ఎటువంటి పాయింట్స్ ఉన్నాయంటే ఇవి అంతా అవసరం లేదు, బట్ ఒకసారి మనం చూస్తే సరిపోతుంది. ఒకటి సస్టైనబిలిటీ వేస్టేజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, అంటే వేస్టేజ్ చెత్తని సరిగ్గా మేనేజ్ చేయాలి. అర్బన్ గ్రీనరీ అంటే పట్టణాల్లో చెట్లను పెంచాలి. అండ్ బయోడైవర్సిటీ కూడా పెంచాలి. సో బయోడైవర్సిటీ అంటే వివిధ రకాల జంతువులు మొక్కలు ఒకే దగ్గర ఉంటే దాన్ని ఇలా పిలుస్తాం, బయోడైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఈ వరదల యొక్క నియంత్రణ సరిగ్గా, డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సస్టైనబుల్ మొబిలిటీ అని చెప్పేసి, గతిశీలత అంటే ఇవన్నీ సరిగ్గా అమలయ్యేలా ఎప్పటికప్పుడు మార్పు వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ ఎయిర్ లేదా ఎయిర్ క్వాలిటీ అంటాం. సో క్లీన్ ఎయిర్ అని చెప్పేసి ఇటువంటి అంశాలు అందులో ఉన్నాయి. రైట్, నెక్స్ట్ పర్సన్స్ ఈ న్యూస్ చూస్తే కుమిదిన్ బెన్ జోషి అని చెప్పేసి, కుమిద్ బెన్ జోషి, మనోహర్ జోషి, కేఎం జోషి, ఒక మహిళా గవర్నర్, ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మనకి మహిళా గవర్నర్ గా పనిచేస్తుంది. ఈమె గుజరాత్ రాష్ట్రము, మరణించిందండి. ఈ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన గవర్నర్ గా మనం ఈమెను చెప్తాము, కేఎం జోషి అని చెప్పేసి చెప్తాము. రైట్, నెక్స్ట్ మీనా స్వామినాథన్, ఈమె చనిపోయింది. ఎంఎస్ స్వామినాథన్ కి భార్య, ఈ సౌమ్య స్వామినాథన్ కి తల్లి. ఈ ఎంఎస్ స్వామినాథన్ మనకు తెలుసు ఆల్రెడీ, ఈ భారత హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం. ఈ సౌమ్య స్వామినాథన్ అంటేనేమో ఈమె WHO లో పనిచేస్తుంది, తెలుసు మనకి ఆల్రెడీ. రైట్, ఈమె ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రజెంట్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే ICDS స్కీమ్ అనేది ఈమె కారణంగానే వచ్చింది. సో అందుకు మనం ఆమెను చదవాల్సి ఉంటది. ఏంటి, ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని చెప్పేసి ఈ శిశు అండ్ మాతా సంరక్షణ కోసము ICDS అనేది అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించబడుతుంది. ఈమె ఎట్లా కారణం అంటే CABE అని చెప్పేసి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక కేంద్రీయ విద్యా సంస్థ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ మీద. ఆ ప్రీ స్కూల్ చిల్డ్రన్ కమిటీకి హెడ్ ఎవరంటే ఈ మీనా స్వామినాథన్. సో ఈ ప్రీ స్కూల్ చిల్డ్రన్, ఈ సబ్జెక్ట్ గ్రూప్ ఆన్ ప్రీ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పేసి ఆ కమిటీ యొక్క సిఫార్సు ఆధారంగా CABE అనేది ఈ అంగన్వాడీ కేంద్రాలలో ICDS అనేది అమలు చేస్తుంది. సో ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది అంగన్వాడీ ద్వారా నిర్వహించబడుతుంది. దానికి కారణం ఎవరంటే మీనా స్వామినాథన్. ICDS 1975 లో వచ్చింది. ఆ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీలో వస్తుంది అండి, ఎకనామీలో వస్తుంది. నెక్స్ట్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సో గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ తెలంగాణ శాసన మండలి నూతన చైర్మన్ గా నియామకం అయిండు. నూతన చైర్మన్ ఎన్నిక ఎవరు అంటే ప్రోటెం చైర్మన్ కండక్ట్ చేస్తాడు. సో ప్రోటెం చైర్మన్ ఎవరైనా హసన్ జఫ్రీ అతను. సో హసన్ జఫ్రీ ముస్లిం MIM పార్టీ. సో మనకి చైర్మన్ లేదా స్పీకర్ ఎన్నిక కండక్ట్ చేసేది ప్రోటెం స్పీకర్ లేదా ప్రోటెం అని చెప్పేసి. తాత్కాలిక చైర్మన్, తాత్కాలిక స్పీకరు.
స్పీకర్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక అనంతరము ప్రోటెం చైర్మన్ ప్రోటెం స్పీకర్ పదవి దానికదే రద్దవుతుంది. ఇది రెండవసారి అతను గుత్తా సుఖేందర్ రెడ్డి రెండవసారి తెలంగాణలో రెండవసారి శాసన మండలి చైర్మన్ గా వెరీ ఫస్ట్ పర్సన్ ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి. నెక్స్ట్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ ఎవరు అంటే సింగపూర్ వ్యక్తి. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF కి చైర్మన్ గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. మనకి FATF వార్తల్లో ఉంది. ఎట్లా అంటే పాకిస్తాన్ ని మళ్ళీ ఈ గ్రే లిస్ట్ లో పెట్టేసింది. గ్రే లిస్ట్ లో జింబాబ్వేను గ్రే లిస్ట్ నుంచి బయటకు పంపింది, పాకిస్తాన్ ను అట్లనే పెట్టింది. గ్రే లిస్ట్ లో ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే ఈ IMF గానీ వరల్డ్ బ్యాంక్ గానీ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గానీ అటువంటి సంస్థలు రుణాలు అనేవి తేలిగ్గా ఇవ్వవు. సో FATF మన ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. FATF ని G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కలిపి దీన్ని స్థాపించడం జరిగింది ప్యారిస్ లో. FATF ఏం చేస్తుంది అంటే మనీ లాండరింగ్ అంటే చట్టబద్ధం కాని ద్రవ్యాన్ని చట్టబద్ధంగా చేంజ్ చేస్తే అది మనీ వస్తుంది. మనీ లాండరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫండింగ్ కానీ జరగకుండా చూస్తుంది. ఏవైతే దేశాలు ఫెయిల్ అవుతున్నాయో దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుంది లేదా గ్రే లిస్ట్ లో పెట్టేస్తుంది. పాకిస్తాన్ అయితే గ్రే లిస్ట్ లో ఉంది. ప్రజెంట్ అయితే బ్లాక్ లిస్ట్ లో లేవు ఎటువంటి కంట్రీస్ కూడా. సో జింబాబ్వే అనేది గ్రే లిస్ట్ నుంచి బయటకు పోయిందండి. ఈ దుబాయ్ అనేది గ్రే లిస్ట్ లో ఉన్నది. ఆ గ్రే లిస్ట్ లో ఉన్న కంట్రీస్ తోని మనకు FTA ఒప్పందం అనేది ఉన్నది. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని చెప్పేసి ఉన్నది. రైట్. నెక్స్ట్ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి RBI అనేది కొన్ని సర్క్యులర్ గైడ్లైన్స్ జారీ చేసింది. 1 ఏప్రిల్ 2022 నుంచి అమల్లోకి వస్తాయి. RBI కొత్త గైడ్లైన్స్ ప్రకారం మైక్రో ఫైనాన్స్ లోన్ అంటే ఏంటిదంటే, సూక్ష్మ రుణం అంటే ఏంటిదంటే వార్షిక ఆదాయము యాన్యువల్ ఇన్కమ్ అనేది ఒక కుటుంబానికి 3 లక్షల లోపు ఉండి వాళ్ళకి పూచీకత్తు ఎటువంటి సెక్యూరిటీ అంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణం ఇవ్వడమే సూక్ష్మ రుణంగా పేర్కొంటాము. ఒక హౌస్ హోల్డ్ కి 3 lakhs ఉండాలి వార్షిక ఆదాయము. వీళ్ళకి ఎటువంటి హామీ లేకుండా ఒక సంస్థ ఇచ్చే రుణం ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ రుణం అని చెప్పేసి పిలుస్తాము. సూక్ష్మ రుణం అంటేనే నో గ్యారంటీ, ఎటువంటి హామీ లేకుండా ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణం ఇవ్వడమే సూక్ష్మ రుణము. 3 lakhs అండి. ఇంతకు ముందు మనకి ఇది ఈ గ్రామీణ ప్రాంతంలో 1.2 lakhs ఉండేది, అర్బన్ ఏరియాస్ లో 2 lakhs ఉండేది. ఇప్పుడు దీన్ని రూరల్ అండ్ అర్బన్ కూడా 3 lakhs చేసిండ్రు. నాకు 3 lakhs ఉన్నది వార్షిక ఆదాయము. సో నాకు ఎవరైనా అప్పియాలంటే ఎటువంటి హామీ లేకుండా ఇవ్వాలి, నేను నా షూరిటీగా ఏం పెట్టొద్దు. సో అది మైక్రో ఫైనాన్స్ లోన్ అని చెప్పేసి పిలుస్తారు. రైట్. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి ఇందులో. ఈ మైక్రో ఫైనాన్స్ లోన్ మీద మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంతకు ముందు RBI వడ్డీ రేటు నిర్ణయించేది. బ్యాంకులకు ఎట్లనో అట్లనే వీడి కూడా RBI నిర్ణయించేది. త్రైమాసికంగా అంటే 3 మాసాలకి ఒకసారి నిర్ణయించేది. ఇప్పుడు వీళ్ళకి లేదు, ఇక RBIకి లేదు. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చిట్ ఫండ్స్ లాంటి వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ ఉండద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి ప్రీమెచ్యూర్ లోన్ పేమెంట్ అంటాం. అంటే నేను 5 years కి లోన్ తీసుకున్నా, 3 years లో మొత్తం కట్టేస్తున్నా, అటువంటి టైంలో ఎక్స్ట్రా రుసుము అనేది విధిస్తాయి బ్యాంకులు కానీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. సో ప్రీ పేమెంట్ చేసేటప్పుడు మిగిలిన అమౌంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవద్దు. నెక్స్ట్ ఒకవేళ డిలే అయిందనుకో పే చేసేది 5 lakhs మొత్తం టోటల్ రుణము 3 lakhs కట్టేసిన డిలే అయినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి అంటే 5 lakhs మీద ఇంట్రెస్ట్ జమ అవుతాయి. అట్లా కాకుండా అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నదో 2 lakhs ఉంటుంది కదా, 2 lakhs మీద మాత్రమే వడ్డీ జమ చేయాలి. సో 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, మైక్రో ఫైనాన్స్ లోను సూక్ష్మ రుణం అంటే ఏంటిదంటే వార్షిక ఆదాయం 3 lakhs లోపున్న కుటుంబాలకి పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణము సూక్ష్మ రుణము.
ఇంతకుముందు ఆర్బీఐ వడ్డీ రేటు చెప్పేది, ఇప్పుడు ఆ సంస్థలు నిర్ణయం చేసుకోవచ్చు. ముందస్తు చెల్లించేటప్పుడు ఎక్స్ట్రా వడ్డీ జమ చేయొద్దు. లేట్గా డబ్బు కట్టేటప్పుడు కూడా మిగిలిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉందో దాని మీద వడ్డీ తీసుకోవాలి. సో నెక్స్ట్ డేస్ మనం ఆల్రెడీ పై అంటే ఈ థర్డ్ అంటే మార్చ్ 14th ఈ పై వాల్యూ 3.14 అని చెప్పేసి పిలుస్తాం. దాని థీమ్ ఏంటి అంటే 2022 థీము మ్యాథమెటిక్స్ యునైటెస్, అంటే గణితం అనేది ఐక్యంగా ఉంటుంది అని చెప్పేసి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.